పరమావధిగా ఉన్నప్పుడు, ఎందుకంటే నిలగత్తు నిదర్శనంగా ఎవ్రీబడీస్ ఎగ్జాంపుల్ ఈజ్ మెంట్ ఫర్ ది అవేకనింగ్. మన జీవితాలు ఎలా ఉండాలంటే పక్కవారికి సహాయపడాలన్నారు, పరోపకారార్థం ఇదం శరీరం అన్నారు. కానీ ఇది ఇహం అయితే పరం అంటే గొప్పది, గొప్పదైనటువంటి ఏదైతే మన చైతన్యం అంటున్నామో పర ఉపకార్యార్థం ఇదం శరీరం. ఈ శరీరం ఉన్నటువంటిది, ఈ దేహం ఉన్నటువంటిది. ఎందుకంటే డాక్టర్ దగ్గరికి ఎందుకోసం వస్తారు? ఆరోగ్యం కోసం, వ్యధ బాధలు తగ్గించుకోవడానికి వస్తారంట. ఒక గురువు దగ్గరికి ఎందుకు వెళ్తారు? మానసికమైనటువంటి ఒక చేయూతను అందించడం, ఆత్మస్థైర్యాన్ని నింపుతారు, బాధ నుంచి తొలగిస్తారనేటువంటి ఉద్దేశంతో గురువును ఆశ్రయిస్తారు. ఇటువంటి సీనియర్ ఐఏఎస్ గారి దగ్గరికి ఎందుకు వెళ్తారు? మేము మా జీవితాలను చాలా కష్టంతో ఈదుతున్నాము, అడ్మినిస్ట్రేషన్ లో మీరు దిట్టారు, మీ యొక్క బుద్ధి బలంలో మీరు అగ్రగణ్యులు, కాబట్టి మీరు మాకు సలహా ఇవ్వండి అనేటువంటి నేపథ్యంలో. ఎందుకంటే ఉన్న 5,000 ఉన్నాయి కదా, వేరువేరుగా ఉన్నాయి. ఒకసారి ఇలా పెట్టుకోండి, ఇలా పెట్టుకోండి, చెయ్యి మీద కనిపిస్తుంది కదా, దగ్గరగా పెట్టుకోండి, ముఖం మీద పెట్టుకోండి, బాగా దగ్గరగా పెట్టుకోండి. కనిపిస్తుందా? చెయ్యి కనిపిస్తుందా? ఇంతే డాక్టర్ అయినా చెప్పేది. ఈ చెయ్యి ఇంకో దగ్గరగా ఉంటే మనకు కనిపించడం లేదు కదా. సమస్య కూడా, బాధ కూడా, కష్టం కూడా భారతము కూడా మనం ఏం చేస్తామంటే ఇక్కడ దగ్గరగా ఉంటే నేను చూడలేకపోతున్నాను, కష్టపడుతున్నాను అని అన్నప్పుడు డాక్టర్ ఏం చేయలేదు, కొద్దిగా దూరం పెట్టాలంటే. దూరంగా కూడా చూద్దాం, నేను స్పష్టంగా అర్థం చేసుకునేటువంటి విధంగా చేస్తాను. సమస్యలో ఉన్నప్పుడు అది సమస్య అంటేనే సమస్య పోయేది, సమాధానం చెప్పేటువంటి సమాధి ప్రజ్ఞ కలిగినటువంటి వాడు. మేము చదువు వల్ల వస్తుంది మాకు బాడీ అనాటమీ, ఫిజియాలజీ, పెథాలజీ, మెడిసిన్ ఇవన్నీ చేయడం ద్వారా శరీర నిర్మాణం గురించి, శరీరంలో జరుగుతున్నటువంటి ఇబ్బందిని అర్థం చేసుకోగలుగుతాము. అయితే గురువులందరూ కూడా ఆత్మ యొక్క స్థితి నుంచి దర్శిస్తారు కాబట్టి, ఆత్మలో భాగమే శరీరము, మనస్సు ఇవన్నీ కూడా. కాబట్టి ఏ చదువు చదివితే మిగతా చదువు చదవలసినటువంటి అవసరం లేదు. కాబట్టి మనకి ఎటువంటి సమస్యలు ఉన్నా ఇదే బుద్ధుడి దగ్గరికి వెళ్ళినప్పుడు బుద్ధుడు నాకు చాలా అనారోగ్యం ఉందంటే ధ్యానం చెయ్యాలి, మా పిల్లవాడికి వెళ్ళాలంటే ధ్యానం చెయ్యము, నేను రేపు మాకు చచ్చిపోయినట్టున్నాను, చాలా బాధతో ఉన్నాను, కష్టంతో ఉన్నానంటే ధ్యానం చెయ్యాలి. అందుకే ధ్యానం సర్వ రోగ నివారణ, సర్వ దుఃఖ వినాశనం. ధ్యానం వల్ల జ్ఞానం, జ్ఞానం వల్ల ముక్తి అని చెప్పబడింది. కాబట్టి ఈ రోజు మోడీస్ అంటాము ది నాన్ డెఫినిషన్ ఆఫ్ సైన్స్ అండ్ స్పిరిచువాలిటీ. Science is definitely needed for the material life, all the comforts, whereas spirituality is related with the self. Self mastery is life mastery. మన జీవితం మీద పట్టు రావాలంటే మన మనస్సు మీద పట్టు రావాలి. ఎక్కడ ఉంటుంది మనస్సు? ఎక్కడ ఉంటుంది మనస్సు? ఎక్కడ ఉంటుంది? లొకేషన్ మైండ్. ఆయన హార్ట్ అంటున్నాడు, బ్రెయిన్ అంటున్నాడు. ఒకసారి గుర్తు పట్టుకోండి, ఎవరు గుర్తుకోవాలి? ఎందుకంటే బ్రెయిన్ లేదు, హార్ట్ లేదు. చూద్దాం. ముక్కు పట్టుకుంటే కొద్దిసేపటికి చూడండి, 1 2 3 4 ఆల్రెడీ తీసేసేయండి. ఒక్క ఆలోచనే ఉంది, ఏ కొట్టకుండా మన ఆలోచన. అంటే మనసుకు శ్వాసకు సంబంధం ఉంది. కాబట్టి ఈ రోజు మనం శ్వాస విజ్ఞానాన్ని కూడా తెలుసుకుంటూ జీవిత విజ్ఞానాన్ని కూడా వృద్ధి చేసుకునేటువంటి దానిలో ముందుగా మన సీనియర్ ఐఏఎస్ గారు 2020 వరకు మన ఎనర్జీ ఆ డిపార్ట్మెంట్ లో వీరు ప్రిన్సిపల్ చీఫ్ సెక్రటరీగా ఉండి తెలంగాణ గవర్నమెంట్ వారి సర్వీసెస్ అందించారు, వారు ఉంటున్నారు. అలాగే 2017
మిసెస్ ఈషా పసిఫిక్. అంటే వీరు జైన్ ఫ్యామిలీలో శాకాహారిగా ఉన్నప్పటికీ కూడా సర్వ మానవ ఆధారాన్ని దైవ ఉద్ధరణ అని తెలుసుకున్నటువంటి వారుగా ఎన్నో యాక్టివిటీస్ చేస్తూ సోషలైట్ గా ఎంతో వారు అందరికీ పరిచయం. అలాగే మనతో ఆధ్యాత్మిక గురువు అయినటువంటి బెనారస్ స్వామీజీ గారు ఉన్నారు. వారిని చూస్తే నాకు శ్రీ శ్రీ రవిశంకర్ లాగా కనిపించారండి చూస్తే. మనము దైవాన్ని చూడాల్సినటువంటి అవసరం లేదు. మనకి ఇష్టమైనటువంటి వారు, మన దగ్గరగా ఉన్నటువంటి వారు కూడా మనం దాన్ని దర్శించవచ్చు దానికి నిదర్శనం ఇదే అని చెప్తూ అండ్ ఇద్దరు డాక్టర్లు మనతో ఉన్నారు. ఒకటి గైనకాలజిస్ట్ అండ్ 2025 లో మిసెస్ ఇండియాలో కూడా వారు వచ్చినటువంటి వారు దాంట్లో గట్టిగా చెప్పకపోతే మనమంతా ఇంకా అల్లోపతి, హోమియోపతి, న్యాచురోపతి ఏం తగ్గకపోతే చివరికి ఎక్కడ వెళ్తున్నారు? అల్లోపతి, హోమియోపతి, న్యాచురోపతి ఏం తగ్గకపోతే ఆయన తిరుపతి. సో ఇలా ఉంటూ ఉంటే మనం మరింత న్యాచురల్ గా చేసేటువంటిది న్యాచురోపతి అంటూ ఆ డాక్టర్ గారు కూడా వచ్చారు అండ్ వాణి గారు మీకు పరిచయం. సో ఐ వాంట్ ఫస్ట్ ఎందుకంటే సార్ వెళ్ళాల్సినటువంటి ఉంది కాబట్టి let us listen from our senior IAS Ajay Mishra గారు. మెడిటేషన్ ఎందుకు చేయాలి అదే ముఖ్యంగా 90% పిల్లల నుంచి పెద్దల వరకు ఏం మెడిటేషన్ చేయరు. కొంతమందికి ఆపర్చునిటీ లేవు, కొంతమందికి విశ్వాసం లేవు. యువకుడికి ఉపయోగం ఉందా లేకపోతే చాలా మందికి తెలియదు. మెడిటేషన్ గురించి ఇమీడియట్ బెనిఫిట్స్ రాదు. మీకు తలలో ఉంటూ ఉంటే ఒక టాబ్లెట్ తీసుకుంటే తలలో ఉంటుంది. అలాగే మెడిటేషన్ మన ఇండియన్ సిస్టమ్స్ తో సింపుల్ ట్రీట్మెంట్ కాదు, టోటల్ ఇంటిగ్రేటెడ్ హెల్త్ సొల్యూషన్స్ ఉన్నాయి. మెడిటేషన్ కూడా ఒక లైఫ్ స్టైల్ ఇంప్రూవ్మెంట్. ఆ దృష్టిలో చూస్తే లాభం వస్తుంది. ఎప్పుడు మన ప్రాబ్లమ్స్ ఉంది, చాలా మంది స్ట్రెస్ ఉంది, రీజన్స్ చాలా ఉన్నాయి. ఇంకోటి మన పిల్లలు ఫోకస్ చేయలేదు, చాలా డిస్ట్రాక్షన్స్ ఉన్నాయి పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా. టైర్డ్నెస్ ఉంది, వీక్నెస్ ఆఫ్ డిఫరెంట్ టైమ్స్ ఉంది, ఎలిజన్స్ ఉన్నాయి. షార్ట్ గా చెప్తే మెడిటేషన్ గురించి 3 బెనిఫిట్స్ వస్తుంది. లాంగ్ టర్మ్ అంటే కొన్ని వారం తర్వాత మొదటి స్ట్రెస్ తగ్గిస్తుంది, సెకండ్ ఫోకస్ వస్తుంది, ఫోకస్ ఇంప్రూవ్ అవుతుంది, థర్డ్ ఎనర్జీ పెరుగుతుంది. ఇది నేను ఏ పుస్తకాలు చదివాను, ఇది నా ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నాను. మనం డైలీ ఎక్సర్సైజ్ చేస్తున్నాం. డైలీ ఎక్సర్సైజ్ పిల్లలు కూడా డైలీ కదా మన నార్మల్ డైలీ ఫోకస్ డైలీ చాలా డిఫరెన్స్ ఉంది. మన మైండ్ లో ప్రతి సెకండ్ వేరే థాట్స్ వస్తున్నాయి. ప్రతి సెకండ్ మీరు ఆలోచించేది ఈ థాట్స్ లో చాలా థాట్స్ నెగిటివ్ ఉన్నాయి,
థాట్స్ వస్తే మన బాడీ మీద ఎఫెక్ట్ అవుతుంది. సంథింగ్ నెగటివ్ వాటెవర్ కన్వర్ట్ అవుతుంది. మనం బ్రీతింగ్ చేస్తే, బ్రీతింగ్ ఫోకస్ చేస్తే పడుతుంది. మనం మైండ్ ఎక్కడ ఉంది, థాట్స్ లేవు, బ్రీతింగ్ ఉంది. సెకండ్ ఫోకస్ పెడుతుంది. మన బ్రీతింగ్ ఇంకా ఫోకస్ చేయకపోతే వీఆర్ కంట్రోల్డ్ బై అదర్ థాట్స్ వస్తున్నాయి. మనం ఎప్పుడు మనం కంట్రోల్ చేస్తున్నాం, బ్రీతింగ్ మీద ఫోకస్ చేస్తున్నాం, బయట నుంచి నెగటివ్ థాట్స్ తక్కువ వస్తుంది. When we are taking breath in a conscious way, deep breath, our parts of the body are energized, our body general energy level increases. When we go to కొన్ని మాసాలు తర్వాత మీకు బెనిఫిట్ కనిపిస్తుంది. మైండ్ సెట్ కూడా చేంజ్ అవుతుంది. ఇప్పుడు మెడిసిన్ సింపుల్స్ ట్రీట్మెంట్. మీకు పెయిన్ ఉంటే ఈ టాబ్లెట్ వస్తుంది, మీకు స్టమక్ ఉంటే ఈ టాబ్లెట్ వస్తుంది. మొత్తం బాడీ ట్రీట్మెంట్, బాడీ ఎఫెక్ట్ గురించి అలోపతి ఇస్ సైలెంట్. ఐదర్ వెదర్ వాంట్ టు ఫోకస్. సో నా ఒకటే మెసేజ్, మెడిటేషన్ బట్ ఎంట్రన్స్ సిస్టమ్స్ లో బుక్స్ తో ఇంటర్నెట్ తో చదవండి, బట్ ప్రాక్టీస్ అయిపోతే ఒక గురువు ఉండాలి. గురువు ఎందుకు? గురువు క్లారిఫై ద డౌట్స్, బుక్స్ డు నాట్ క్లారిఫై ద డౌట్స్. మన రోజుకి నేను ఐ డోంట్ డూ లైన్స్ నేను ఒక గారికి చెప్పాను, ఐ డోంట్ డూ మెడిటేషన్ రెగ్యులర్లీ, ఐ డోంట్ డూ ఎక్సర్సైజ్ రెగ్యులర్లీ, బట్ when there is some issue I do it in focus way. I can tell you so with the changes I will be able to overcome with only natural practice. Then for example, cashew nut. Cashew nut is not good for health. I have some problems, diabetes, blood pressure, prostate, all the problems. Then natural better, cashew nut. Do you know what to prescribe? Cashew nut and black pepper. Black pepper. पानी भिगोके सुबह को करना. He has subscribed to me. Cashew nut and black pepper. I have been taking it for the last 4 weeks. So benefit is there. Not that the problem will go away. But then again, also 80 years. Nature hospital, government nature hospital directors. NGO services. So focus, energy, less stress. These three are the benefits of meditation. To be started with a guru. Because he is clarifying us. Many people are happy without meditation. And you can pay for meditation, that does it. People are happy. Why you go to the experience? I can't experience, I can experience something which I will experience. So, Adel, you know my message. Thank you for inviting me. Thank you for making me part of this. Namaskar. Thank you. Sorry, నేను డాక్టర్లకు ఆయన మా సంబంధించారు కూడా వారి సమక్షంలో దాదాపు యాక్ట్ ద్వారా 2,000 మంది డాక్టర్లకు అబ్దుల్ కలాం అవార్డ్స్ ఇస్తూ
వాళ్ళ చేత మెడిటేషన్ చేయించేవాళ్ళు. ఎందుకంటే అవార్డు పొందినటువంటి వాళ్ళు మామూలు జీవితం కాదు కదా, దాంట్లో 50% పైగా జీవితంలో సాధించారు. మార్పు ఎవరి ద్వారా రావాలి అంటే కొంత జీవిత అనుభవం వచ్చిన తర్వాత, నాది నేను కాకుండా అందరి కోసం నేను ఉన్నాను అన్న ఇదే ధ్యానంలో జరుగుతుంది. దేహాన్ని దాటి, మనసును దాటి, కాలాన్ని దాటి ఆత్మలో, ఆత్మ అంటే ఆత్మస్థైర్యము, ఆత్మ సంతృప్తి, ఆత్మ నిగ్రహము అన్న ఒక అనంత చైతన్యం. ఇది 3 డైమెన్షనల్ కదా, అది మల్టీ డైమెన్షన్. ఎందుకు స్పిరిచువాలిటీ తెలుసుకోవాలి? అందరూ బాగానే ఉన్నారు, రోటీ కపడా మతాలతో బాగానే ఉన్నారు, కానీ శ్యామ్, నృత్య, ఖేల్ और ఆత్మజ్ఞానం అనేటువంటిది కూడా ఉంది జీవితం అంటే. మా శ్రవణ చెప్తూ ఉంటుంది, లీవ్ యువర్ లైఫ్ ఇన్ యువర్ ఓన్ వే. స్పిరిచువాలిటీ నీవు నిజంగా పడుతూ నీతో నీవు ఎప్పుడు కూడా ఎలా ఉంటుందో తెలుసా? మన యొక్క జీవితం పక్కవాళ్ళు చూసుకుంటేనే, లేకపోతే ఉదాహరణకు ఒక 3000 శారీ కట్టుకున్నాను, ఎవరు చూసుకోలేదు, ఏమైంది అడిగారు, ఊరికే వెళ్తుంటా ఏదో టికెట్ కట్టుకున్నావు ఏదో అంటే అదే కిక్కులు. అంటే మన జీవితం పక్క వాళ్ళ యొక్క జడ్జిమెంట్స్, ఒపీనియన్ వల్ల ఉంది. స్పిరిచువాలిటీ ఏం చెప్తుందంటే, ఈ సైంటిఫిక్ వరల్డ్ లో, బిజీ వరల్డ్ లో స్పిరిచువాలిటీ కానీ మెడిటేషన్ సొంతం అయితే ఏ ప్రాంతంలో కూడా గొప్పగా ఉంటాం. చివరి ఏమొస్తుందా, మన జీవిత భాగస్వామి చివరి దేహం కూడా రావాలి. మరి ఎక్కడికి పోతున్నట్టు? ఇదే స్పిరిచువాలిటీ చెప్తుంది. ఇవన్నీ తెలిస్తే ఏమవుతుందో తెలుసా? ఇప్పుడు నా కోటు వేసుకుంటే అలా అంటారు, కోటు తీసేస్తే ఇది దేహం కూడా నాకు ఒక బట్ట లాంటిదే, ఒక కోటు లాంటిదే అని కృష్ణుడు చెప్పినట్టుగా అవసరం ఉన్నంత వరకు వాడుకోవాలి అని జ్ఞానమే స్టేయింగ్ యువర్ సెల్ఫ్. మీతో ఉండేటువంటి జ్ఞానమే ఆత్మవిజ్ఞానం. ఆత్మదర్శనము, ఆత్మ సాక్షాత్కారము కాకున్నంత వరకు నువ్వు ఏదైనా నేనే అనుకుంటావు, ఇదే అనుకుంటావు. ఏదైనా చిన్న దెబ్బ తగ్గితే చూడండి, బాగా గమనించండి, దెబ్బకాయ మానుకుంటున్నారు కదా, కానీ గొప్ప అనిపిస్తుంది, కష్టం అనిపిస్తుంది. అంతేందుకు డెలివరీ సమయంలో అంతవరకు బంగారమైనటువంటి బొగ్గులు కూడా కానీ ఆ బాబు తీసుకున్నారా అంటే ఏమైనా మార్పు సంకేతం దేహం, మనసు నిశ్చలంగా, నిర్మలంగా, నిర్గుణంగా, నిర్విషయంగా ఉంది ఆత్మపదార్థం. ఆ స్థితిలోకి సునాయాసంగా సాగడానికి గురువు కావాలంట. కానీ శ్వాసే గురువు, ప్రత్యేకమైన వ్యక్తి కాదు. టీచింగ్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ దాన్ టీచర్ అని చెప్పగలిగింది. ఇప్పుడు నేను ఉన్నాను, ఎంతమందితో ఆకర్షణ, రూపంతోనే కాదు, మాటతోనే కాదు, నా ఆచరణతో నేను ఎంతో మందికి నచ్చి ఉండవచ్చు. కానీ ఇంకా ముఖ్యం, నేను ఏం మాట్లాడుతున్నాను, నేను ఎలా జీవిస్తున్నాను. సమస్యలు వచ్చినప్పుడు అప్పుడు అడిగాను, మామూలు వ్యక్తికి అందరూ అడిగారు, సార్ జబ్బులు రావా, హార్ట్ అటాక్ రావా, క్యాన్సర్ రావా? 2 లక్షల క్యాన్సర్ వచ్చింది. మలయాళం కూడా చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఏంటంటే మామూలు వ్యక్తి మీరు కలిగేసి మరుస్తారా శుభం అంటాడు. జీవితం వాడు అందరినీ చూసేసి చివరికి వెళ్ళాడు. వాడు అంటాడు, జీకే అంటాడు,
నువ్వు చచ్చేటప్పుడు ఏడుస్తూ వస్తున్నావు, వాడు నవ్వుతూ చచ్చాడు. నా కళ్ళలో పడుతుంది చూసి ఇంతే కదా. ఎప్పుడు వస్తుందో చాలు లేదు. జబ్బు విషయం నాకు చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, కానీ నేను ఎలా చూస్తాను తెలుసా? ప్రాబ్లం నవ్వుతూ చూస్తాను. దాని పేరులోకి వెళ్తాను. నా ప్రాబ్లం ఉన్నప్పుడు ఎవరిని పట్టించుకోను, దాన్నే పట్టించుకున్నాను, దాంతోనే ఉంటాను. నాతో ఉన్నారు. నాతో ఉన్నప్పుడు ఏమవుతుందో తెలుసా? మీ అందరికీ తెలిసిన సత్యం, మనం మోయగలిగినటువంటి కాపురం మనకు వస్తుంది. చీమలు తన బరువు కంటే 4 రెట్లు వస్తుంది. ఇది అనుకున్నాము, యాక్సెప్టెన్స్ జరుగుతుంది. దాన్ని బాధ్యతగా తీసుకున్నాం, రెస్పాన్సిబిలిటీగా తీసుకున్నాం. అప్పుడు జబ్బు కూడా ఏమవుతుందో తెలుసా? జనార్దనుడు అవుతుంది, బాధ భగవంతుడు అవుతుంది, నొప్పి నిర్వాహం అవుతుంది, కష్టము కైవల్యం అవుతుంది. చూడండి, ఇప్పుడు మా స్థలంకి నేను కానీ అమ్మమ్మో మెడిసిన్ అంటే చాలా కష్టం అన్నది పాసింగ్ అయ్యావా? నేను మా సర్జరీ కష్టాలు చూసుకోవడానికి వచ్చాను. వెయిట్ చేస్తే అన్నీ చేసేవాడు, అన్నిటికీ నాన్నగా ఉన్నాను. ఎప్పుడు మెడిటేషన్ చెప్పేవాడిని, నర్సులతో మాట్లాడుతూ చెప్తూ ఉండేవాడిని. పీజీలో ఎప్పుడు చదువుకోవాలి, సర్జన్స్ కూడా అన్నాడు. ఎప్పుడు ఉండేవాడిని కాదు, ఎప్పుడు ఇట్లా తల పైకి పెట్టి చాలా కానీ ఏ కష్టం అనిపిస్తున్నాను. అందరూ 6 సంవత్సరాలు చదివితే MCH ప్లాస్టిక్ సర్జరీ ఎగ్జాంపుల్ నేను ఒక 6 చదివితే స్టేట్ సెకండ్ వచ్చింది. అంటే నేను ఏం చెప్తున్నా అంటే చెప్పడం చాలా ఈజీగా ఉంది. డిసీజ్ కష్టం, ఈ చదివే చాలా ఈజీ. అందరూ హాయిగా ఆరోగ్యంగా ఉండాలని మా పదం. ఓకే నో గట్టిగా సపోర్ట్ కొడితే మాట్లాడతాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. చప్పటి అనేది మన దేహానికి కాదు, ఆత్మకి సంతృప్తి. అదే నేను ఏదో సాధన చేశాను, వీళ్ళందరూ చప్పట్లు కొట్టి ప్రోత్సహిస్తున్నాడు. సో చప్పట్లు అనేది ఒక మెడిసిన్ అంతే, చేయలేదు. అండ్ మీకేం బెనిఫిట్ అంటే చప్పట్లు కొట్టిన దాని వల్ల ఒక వ్యాయామం అవుతుంది, రక్త ప్రసరణ పెరుగుతుంది, మీరు అటెంటివ్ గా ఉంటారు. దీనికోసమే చప్పట్లు అనే దాన్ని కనిపెట్టారంట. నా పేరు శ్రవంతి గాంధీరాజు అండి, గైనకాలజిస్ట్ ని, ఆంకాలజిస్ట్, రోబోటిక్ సర్జన్, లాప్రోస్కోపిక్ సర్జన్, ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్, ఇంకా చాలా 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 ఉంది. సో ఇవన్నీ ఏముంది వృత్తి నాది, ఏదో ఒకటి కదా బ్రతకాలి కాబట్టి, చదువుకోవాలి కాబట్టి. సో ఫస్ట్ అన్ని స్టేట్ ఫస్ట్ వచ్చి అన్ని గవర్నమెంట్ సీట్లు కొట్టుకొని ఈ స్టేజ్ వచ్చేసాం. ఎందుకంటే మనం అంటూ ఒకటి నిరూపించుకోవాలి సమాజానికి. మా అమ్మగారు చాలా మెడికల్ తరగతి ఒకటి నుంచి వచ్చాము. మా అమ్మగారు స్టాఫ్ నర్స్. ఆమెతో హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వాళ్ళందరి మొహాల్లో నవ్వులు ఎవరిస్తున్నారు అంటే రాకులు కలిస్తున్నారు. ఎందుకంటే చాలా నచ్చేసింది. చిన్నప్పుడు 3 ఏళ్ళప్పుడు ఆమెతో పాటు బయటికి తీసుకెళ్ళినప్పుడు మా అమ్మ నర్సు అంటే డాక్టర్ అయిపోతానని చెప్పి అప్పటి నుంచి నన్ను మనసులో పెట్టుకుని అలాగే. సో ఎప్పుడైనా మనం రెడీగా అనుకుంటే అయిపోతుంది, మనం అనుకోవాలి. సంకల్పం అనేది చాలా అట్లీస్ట్ ప్రయత్నం చేస్తే మనం అంటే 100% అందరూ కాకపోయినా కనీసం ప్రయత్నం చేస్తే మన పిల్లల్లో, మన మనవరాల్లో, మన మనవలో అవుతారేమో. అది పాజిటివ్ థింకింగ్. ఇప్పుడు మనం మాట్లాడుకునేది పాజిటివ్ థింకింగ్. మెడిటేషన్ అనేది ఒక పాజిటివ్, అంటే పాజిటివ్ ఎనర్జీని రిలీజ్ చేస్తుంది మెడిటేషన్ చేసేటప్పుడు. నేనేమనుకుంటాను, ధ్యానంలో కూర్చున్నప్పుడు నా శ్వాసను చూసుకున్నప్పుడు నేను ఏదైతే ఒక బాధలో ఉన్నాను ఈరోజు, అది నా బాధ వెళ్ళిపోవాలి అంటే మా సంకల్పం గట్టిగా ఉంటే అది జరుగుతుంది. పాతకాలంలో మన అమ్మ వాళ్ళు అనేవాళ్ళు తదాస్తు దేవతలు ఉంటారు అని, మేబీ అదే జరుగుతుందేమో. మెడిటేషన్ లో ఒక పక్క ఆధ్యాత్మికత ఉంటే ఇంకోటి సైంటిఫిక్ రీజన్. ఎప్పుడు కూడా సైన్స్ ఈ మన ఈ చర్చ ఎప్పుడు కూడా 2 సైన్స్, అదే ఇది వేరు కాదు. డాక్టర్లు కదా దేవుళ్ళు నమ్ముతారు అంటే దేవుడు అని ఒక పవర్ అయితే ఉన్నారు, సూపర్ పవర్. మనకి తెలియని సూపర్ పవర్ అయితే ఉంది, అది నమ్మి తీరాలి. అది సైన్స్ తోటి మనం కంబైన్ చేస్తున్నాం. అంతకు మించి
దాంట్లో 5,000 10,000 అని అనుకోవద్దు. సో కామెంట్ చేసేది ఎలా అంటే జస్ట్ లైక్ పసుపు పోసుకుంటాము, మన గుమ్మానికి పసుపు పోస్తాం. పసుపు పోసినప్పుడు దాని సైంటిఫిక్ రీజన్ ఓన్లీ ఆధ్యాత్మికమైన సైంటిఫిక్ రీజన్ అంటే మనకి బయట నుంచి వ్యాధులు రాకుండా ఉంచుకోవడానికి మనకి సైంటిఫిక్ రీజన్. అలాగే ప్రతి దాంట్లో సైంటిఫిక్ రీజన్. అదే ధ్యానం కూడా సైంటిఫిక్ రీజన్. ధ్యానంలో కూర్చునేటప్పుడు హార్మోన్స్ రిలీజ్ అయితే అంటే కామ్ గా కూర్చొని బ్రెయిన్ ప్రశాంతంగా కూర్చున్నప్పుడు మంచి హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఆ మంచి హార్మోన్స్ మన ఇమ్యూనిటీని పెంచుతాయి, అలాగే మన ఆత్మస్థైర్యాన్ని పెంచుతాయి. ఇప్పుడు డాక్టర్ గారికి కరోనాతో చాలా మంది చనిపోయారు కొంతమంది డాక్టర్స్. అంటే డాక్టర్ కరోనాతో చనిపోయారంటే కరోనా తెలియదు కదా ఆయన డాక్టర్ అని. సో ఆయన చనిపోవడంలో ఆశ్చర్యం లేదు. కానీ ఎందుకు ఇంకా చాలా మంది బ్రతికారు? ఏమి వైద్యం తెలియని వాళ్ళు, వాళ్ళలో పాజిటివ్ ఎనర్జీ ఉంది. అలాంటి పాజిటివ్ ఎనర్జీ అంటే నేనైతే యశోదలో ఉండేనప్పుడు యశోద హాస్పిటల్లో ప్రైవేట్ అనుకోండి ఫస్ట్ కేసు చేసింది నేను హైదరాబాద్. నా గురించి టైమ్స్ ఆఫ్ ఇండియాలో చాలా బాగా రాశారు. అంటే మనము చేసే పని బాధ్యతతో చేస్తే నేను అన్ని రకాల జాగ్రత్తలు తీసుకొని సర్జరీస్ చేయడం మొదలెట్టేశాను. పెద్ద పెద్ద వాళ్ళు అంటే గాంధీ ఉస్మానియాలో ఫ్రీగా చేస్తున్నా, డబ్బులు పెట్టుకునే వాళ్ళు ప్రైవేట్ అనేది చేసుకోవాలి. నేను చేసే డాక్టర్లు లేదు. నేను ఫస్ట్ చేసింది ఎమ్మెల్యే భార్యకి ఎప్పుడు ఉంటారంటున్నారు అక్కడ సిద్ధి కొరతలో ఉంది. సో నేను చేస్తాను సార్, నేను భయపడకండి చేస్తాను. సో అక్కడ ఏంటి నాకు దేవుడి వల్ల నేను చేసిన ఇమ్యూనిటీ పెంచుకోవడం వల్ల నాకు అన్నీ రాదు. సో 57 కేసులు చేశాను అంత హై వీక్ టైంలో. సీనియర్స్ దీని వల్ల హాస్పిటల్ అంతా స్ప్రెడ్ అవుతుంది అన్నది కూడా నేను చేశాను. సో దాంట్లో ఏంటంటే నా నెగిటివిటీ లేదు, నా పాజిటివిటీనే కనిపించింది. సో పేషెంట్లకు కావాలను, పిల్లలు కూడా హెల్తీగా వచ్చారు, అలాగే నేను కూడా హెల్తీగా ఉన్నాను. సో మెడిటేషన్, ధ్యానము, పాజిటివ్ గా ఉండడము, పక్క వాళ్ళ గురించి నెగిటివ్ గా మాట్లాడకపోవడం, ఇవన్నీ కూడా మనకి ఎనర్జీ ఇస్తాయి, బలాన్ని ఇస్తాయి, ఇమ్యూనిటీ పెంచుతాయి. ఒకవేళ వ్యాధి వచ్చిందనుకోండి దాన్ని తక్కువనే శక్తి ఇస్తుంది. అయ్యో ఏమో అయిపోయింది అని మనం వెళ్ళకుండా దాన్ని ఎలా తట్టుకోవాలి. సో నార్మల్ గా ఉండేవాడి 10 రోజులు పెడితే 30 రోజులు. సో మనం మనిషి అనేవాడు ఎప్పుడైనా చనిపోవాలి, కానీ చనిపోయేటప్పుడు ఆనందంగా ప్రశాంతంగా. మా అమ్మ ఎంతో మంచి చేసేది. శివరాత్రి రోజు 2014 మధ్యాహ్నం భోజనం చేసుకుని ఇద్దరిలోని అలాగే నవ్వుతూ చనిపోయింది. సో చనిపోవడం అంటే అది అలా చావు రావాలి. ఎందుకంటే తన అందరినీ మంచి కోరుకునేది కాబట్టి మనకి దేవుడు కూడా అలాగే ఎక్కడో ఉంది పక్షపాతాలు వచ్చి అందరితో సేవలు చేయించుకుంటూ ఎప్పుడు ఏమో చచ్చిపోతా వీడేంటా నాకు అని అనిపించుకోకూడదు. వాటన్నిటి కోసం మనం ఆశ్రయం. చావు కూడా మనం కోరుకోవాల్సింది, చావు కూడా ఒక రేంజ్ లో రావాలి. మనం చనిపోయినా ఎవరు ఇబ్బంది పెట్టకుండా రావాలి. దానంతటినీ మనకు కావాల్సింది పాజిటివ్ ఎనర్జీ. ఈ పాజిటివిటీ ఓన్లీ మెడిటేషన్ అండ్ యోగా. యోగా రెండు కూడా సైంటిఫికల్ అండ్ ఆల్సో మనకి ఈ న్యాచురల్ గా మన బాడీకి సహాయం చేస్తుంది. సో రోజు యోగా చేయండి, రోజు యోగా ఒక ½ అవర్ చేసుకోండి. జస్ట్ సూర్య నమస్కారాలకి వీళ్ళంత లేదంటే చిన్న చిన్న యోగ ఆసనాలు చేసుకోండి. అంటే నాకు శవాసనం అంటే ఇష్టము. రోజు నేను హాయిగా నడిచేపు శవాసనం వేసానంటే మాత్రం కాదు, ఏదో చిన్న చిన్న యాక్టివిటీస్ మన కళ్ళకి, నోటికి, దళాలకి, ప్రతిదానికి చిన్న చిన్న యోగాలు అలాంటివి చేసుకోండి. ఒక 40 నిమిషాలు మెడిటేషన్ లో కూర్చోండి. ఏంటి మెడిటేషన్ పొద్దునే కూర్చోవాలి, స్నానం చేయాలి అట్లా లేదండి. మీకు దేవుడు అనేవాడు ఎక్కడైనా ఉన్నాడు, మనలోనే ఉన్నాడు. మనం ఎక్కడ కూర్చున్నా కూడా మనకి అది మెడిటేషన్. సో ఎవ్రీ డే ఒక 40 minutes మెడిటేషన్ ట్రై చేయండి. అండ్ నేను డైలాజీ సైడ్ కూడా ఐ బిలీవ్ ఇన్ మెడిటేషన్ యోగా. నా పేషెంట్స్ కూడా నేను చెప్తాను, నేను మెడిసిన్స్ ఎక్కువ ఇవ్వను, నేను ఎక్కువ న్యాచురల్ గా అంటే ఇప్పుడు మాటలు తగ్గించాలని నేను ఆలోచన మెడిసిన్ నా పేషెంట్ కూడా యోగా చెప్తారు అంటే మనం మనకి మనం ఎప్పటి నుంచో ఫస్ట్ దాంతోనే స్టార్ట్ చేస్తాం.
సర్జరీ లాంటివి. సో మనకు చాలా వాటికి చాలా మెడికల్ వాల్యూస్ సో మీరు మెడిటేషన్ యోగాని అందరూ ఇంట్లో చేస్తూ మిగతా పిల్లల్ని కూడా స్టార్ట్ చేయండి. ధ్యానం అనేది చాలా బాగా ఇస్తుందండి. నేను ఒక 20 years నుంచి చేస్తున్నాను. దాని ముందు నాకు తెలియదు. కొంతమంది నాకు చెప్పిన తర్వాత నేను అలవాటు చేస్తున్నాను. నేను ఓన్గా చెప్తున్నాను. ఇది చాలా బెనిఫిట్ ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ ఇప్పుడు నేను చెప్తాను. స్రవంతి అన్నంగా లేదా అన్నం కూడా సపోర్ట్ బాగా మనము తల్లిదండ్రులు వచ్చాము మనం దానికి కారణం. కానీ అంతర్ సౌందర్యం అనేటువంటిది కూడా చాలా ఇంపార్టెంట్ కదా. ఎప్పుడు కూడా ఇన్కమ్ ట్యాక్స్ పేయింగ్ చేసి మనకు సీరియస్ గా పెట్టారనుకోండి ఏమైనా చూడకపోతుందా? ఓకే, సో ఈ అంతర్ సౌందర్యం అనేటువంటిది మన యొక్క అంతర్శత్రువులైనటువంటి కామ, క్రోధ, లోభ, మోహ, మద మాత్సర్యాలు ఏవైతే ఉన్నాయో వీటిని జయించాలి అంటారు. దీనికి మన తల్లిదండ్రులు చెప్పవచ్చు, మంచి పుస్తకాలు చదవచ్చు, లేదా కొంతమంది రోల్ మోడల్స్ గురువులను చూసి మనం నేర్చుకుంటుంటాం. ఈ అంతర్ సౌందర్యం మా స్రవంతిని చూస్తే తెలిసిపోతూ ఉంటుంది. ఈమె అంతర్ సౌందర్యం కూడా కలిగి ఉంటుంది. ఏమి అంతర్ సౌందర్యం సీక్రెట్? ఎందుకంటే ఈ రకంగా నవ్వడం అనేది అంత ఈజీగా కుదరదు. ఎందుకు? నానవులు చాలా మంది మెచ్చుకుంటుంటారు కాబట్టి ఆ నవ్వగలిగినటువంటి నాకు ఉంది కాబట్టి ఒక బుద్ధుడే కదా ఇంకో బుద్ధుని గుర్తుపట్టేది కదా. సో మీ యొక్క అంతర్ సౌందర్యం సీక్రెట్ మీరు పాటిస్తున్నారు కాబట్టి ఎస్ మా వాళ్ళ కోసం మనకి ఒక నవ్వు 4 విధాలుగా చేయటం అని పాఠకాలంలో చెప్పుకునేవాడు కదా. నవ్వులు 4 విధాలుగా చేయటం కాదు, నవ్వు అన్ని విధాలుగా మంచిది చేయటం కానీ కాదు. మనము అవసరం లేకుండా నవ్వుడండి. నేను యుఎస్ లో సంవత్సరం పనిచేశానమ్మా. అమెరికాలో ఏంటి తెలుసా, మీరు ఎవరు కూడా తెలియలేదు. మనకు కొత్త తెలియవాళ్ళని చూసి నవ్వాలి అంటే ఏంటి పిక్చర్ అనుకుంటారు కదా. అంటే ప్రతి రోజు వాళ్ళు ఒక మంచి రోజు, అంటే ఈ రోజు కూడా అంటే ఏ రోజు చూడాలో తెలియనప్పుడు ఆయన రోజు నవ్వేసుకొని వీళ్ళంత మంచి పనులు చేస్తే ఏముంది తప్పేముంది అనుకుంటాను. సో నేను నా చిన్నప్పటి నుంచి కొంచెం అందరితోటి సోషల్ గా ఉండడం, ఎక్కువ ఆడడం, డాన్స్ ఇట్లాంటి ప్రతి రోజు ఎంజాయ్ చేసేదాన్ని. సో నేను ఎక్కువ ప్రతిదానికి కష్టం ఉన్నా కూడా లోపల ముందుగా ఏడ్ చేసేసి కళ్ళు చూసి నవ్వేస్తాను. ఎందుకంటే నా బాధ బయట అవసరం లేదు. నేను బాధపడి పక్కన వాళ్ళు బాధపెట్టడం అనేది అనవసరం. నా కష్టాన్ని పంచుకోవడం, నా సంతోషాన్ని పంచాలి. దానివల్ల మీరు హ్యాపీగా ఉంటారు, నేను ఏముగా ఉంటాను. ఇక్కడ నా నవ్వే కొద్దీ యవ్వనం పెరుగుతుంది, నవ్వే కొద్దీ అందం పెరుగుతుంది. మన నవ్వు మోహం వల్ల ప్రతి ఒక్కరు నవ్వే బాగుంటారు. నవ్వితే బాగుండడం లేదు ప్రపంచంలో. ఇలా ఉండాలంటే అది చాలా ఇంపార్టెంట్. సుధా ప్లీజ్ come here. Please come here. మీరు ఒక హాఫ్ అన్ అవర్ ఉన్నాను కాబట్టి ఇవన్నీ ప్రోగ్రామ్ కాబట్టి సుధా ప్లీజ్ आपका मैसेज. So everyone, after बात करेंगे మాట్లాడే కాంపిటీషన్ అయితే నాకు చాలా కావాలి. నేను కొంచెం ట్రై చేస్తున్నాను. ట్రై చేయండి అంటే తెలుగులో అది మొత్తం కట్ చేసి కరెక్ట్ ఉంది. నేను తెలుగులో ట్రై చేస్తున్నాను. నా పేరు సుదర్శన్. ఓకే, ఆఫ్టర్ అజయ్ విశాల్జీ అండ్ మ్యామ్ థాట్ నాకు what I have to say is like you know the medication and medication. It's just spending here and there. What do you want to have in your life? आपको अपनी जिंदगी में क्या चाहिए, ये काవాలి.
medication or meditation. That's you have to decide. Every person has their own room. Every person has their own surrounding where they grown up, right? So maybe you చెప్తున్నాను నేను ఇలా చేస్తున్నా అని నాకు వర్క్ అయితే నా సరౌండింగ్ నా పేరెంట్స్ brought up that complete rule can't be set upon other person because their surrounding, their nearby people are different. But two things are set for each and every human being in a corner of any corner of the world. What is that? हिंदी में बोलते हैं दिन और रात दो को नमस्कार करके सोइए. It means दिन means day, दवा means अगर कोई मेडिसिन है या कोई पेन है, मेडिसिन means pain, right? So कोई पेन है, कोई दुख है, किसी के साथ कोई झगड़ा है, that is what then only we want मनाएंगे meditation करना, correct? So हिंदी में बोलते हैं दिन और रात को नमस्कार करके सोइए. So when you complete your day, full day, and you are going for your home or your deep sleep for the next day, just say only one word to complete cells of your body. What is that? I just say in Hindi. मेरी बॉडी में जितने भी सेल्स हैं, ठीक है, आज का दिन जैसा भी था मैंने कंप्लीट किया और जितनी भी दवा है उन सब को मैं अपनी जिंदगी से अब निकाल रहा हूँ, ठीक है. और जो भी दिन था मतलब मैंने कुछ परचेज किया, सेल किया, प्रॉफिट लॉस एनीथिंग, दैट इज डे, राइट? Cooking for mother-in-law, cooking for mom, either not cooking for anyone, sitting idle, whatever the day is, okay. मैं अपने दिन और दवा दोनों को कंप्लीट कर रही हूँ या कर रहा हूँ और कल का सूरज, tomorrow's sun is a new start. मतलब सारे झगड़े, सारे दुख और सारा काम सब मैंने कंप्लीट कर दिया. एंड स्लीप. Morning your cells are as powerful as its newborn. So just finish your every day of routine, whether you are failure, whether you are successful. You ఏమైనా ఎప్పుడు నేను సక్సెస్ఫుల్ ఉండాలి అంటే మన మనసు, కానీ ఎప్పుడు నేను సక్సెస్ఫుల్ ఉండేది కాదు. Correct? Super correct. That is not compulsory, right? So one more thing which rule I make for myself is that हमेशा सपने देखो, new dreams बनाओ. Every day make a new dreams. When there is a dream, there is a goal, and when there is a goal, there is a manji, and when there is a success manji, nobody can touch your aura. This is only the path of the life, simple life. So make your own dream every day. Fill the color in that, and when the day over, just see, is the portrait is looking good? Either it is a modern art or either it is a Indian art. Is the portrait is looking good? Yes, it is looking good. So today morning when I get up, I just, what did I say? आज मुझे बहुत कलरफुल लाइफ देख रही है. I want some colorful things. See so many colors of clothes here, so many colors of skin here, so many colors of faces here, and when you guys are smiling, I can see a lighter to darker shade of teeth. So my life today, I just said I want to dream on my canvas with the colors. I want to see a lot of colors. So my dream is over. दिन हो गया है. पेन बचा ही नहीं तो दवा के लिए बात ही नहीं रही. और बचे सिर्फ मंजे. जो कल का सूरज जब उगेगा तो हम एक स्पिरिचुअलिटी के साथ एक नया दिन शुरू करेंगे. So जिंदगी में रंग भरते रहो दोस्तों. रंगों से दुनिया चलती है.
जब जवानी लगे तब तुम अपने हाथों से भरो, अगर बुढ़ापा आ जाए और उसमें अपने हाथ न चले तो अपने अनुभव से थैंक यू। సురేష్ గారు మిస్ ఆశయ తన బాహ్య సౌందర్యమే కాకుండా తన లోపల ఉన్న అంతః సౌందర్యాన్ని కూడా చక్కగా చెప్పారు. సో బయటే కాదు తన లోపల కూడా చాలా అందంగా కనపడుతున్నారు. థ్యాంక్ యూ మేడం. మీరు ఇలా మెడిటేషన్ గురించి ప్రతి ప్రోగ్రామ్ లో చెప్తే చాలా మందికి అది గొప్ప అవేర్నెస్ అవుతుంది. डेफिनेटली एनी टाइम आप याद करिए. థ్యాంక్ యూ. అండ్ నేను శ్రావణ మేడంకి ఒక చిన్న క్వశ్చన్ క్వశ్చన్ టు సుధా జయంతి. సుధా జయంతి నేను చాలా చూశాను మిమ్మల్ని. రోజుకు ఒక 3 నుంచి 5 ప్రోగ్రాంలు అటెండ్ అవుతుంటాను. అండ్ ప్రతి ప్రోగ్రామ్ లో కూడా ఎప్పుడూ నవ్వుతూ అందరినీ పలకరిస్తూ అందరిలో కూడా సుధా జై ఉందంటే అక్కడ సుధామృతం ఉంటాడు, అమృతం ఉంటాడు. ఎట్లయితే సుధామా అనేటువంటిది ఒక అమృత తుల్యంగా అందరి జీవితాల్లో కూడా ఆదరణనే పొందుతూ ఆత్మస్థైర్యాన్ని నింపుతూ అలాగే ఆనందాన్ని పండించడంలో దిట్టమా సుధా జై. అయితే చాలా కష్టం వచ్చింది, మీకు ఏదో ఒకటి వచ్చింది లాస్ జీవితంలో. అటువంటి సందర్భాల్లో మీకు ఎవ్వరు కూడా దగ్గర లేదు, మిమ్మల్ని ఓదార్చేది దానికి కానీ మీకు సలహా ఇచ్చేదానికి కానీ ఒక్కరే ఉన్నారు, చాలా బాధతో ఉన్నారు. ఆ విధంగా చూస్తున్నాం చాలా మంది యంగ్స్టర్స్ కూడా అటువంటి బాధల్లో ఉన్నప్పుడు నోబడీ ఈస్ దేర్ విత్ మీ, సో సూసైడ్ ఈస్ ద సొల్యూషన్. అంతవరకు బాగానే ఉంటారు, కానీ గొడవ పడిన తర్వాత వద్దురాయి మొగుడు, వద్దురాయి వల్ల నో మోర్ రిలేషన్స్, డైవర్స్ తీసుకుందాం. ఈ మానసికంగా చాలా వేరియేషన్స్, డిస్టర్బెన్సెస్ ఉంటాయి. అటువంటి వారికి ఒక ఇన్ఫ్లుయెన్సర్ గా వాట్ ఈస్ యువర్ సజెషన్ వెన్ ఎవర్ యు ఆర్ ఇన్ డీప్ డిప్రెషన్, వెన్ యూ ఫీల్ యువర్ సెల్ఫ్ వెరీ వెరీ లోన్లీ, ఐఎమ్ అవుట్ అన్నటువంటి సందర్భాల్లో what exactly you give message? Yes, గట్టిగా చెప్పండి. ఈ చెప్పడానికి అవసరం కాబట్టి దేవాలయాల్లో భజన పెట్టారు, ఇస్లాంలో ఖవాలీలు పెట్టారు. ఇలా కొడుతున్నప్పుడు ఒకసారి ఇలా అనండి, ఇలా అనండి, ఇలా దూరం, ఇలా దగ్గరికి, ఏదైతే సుధా జైన్ గారు చెప్పారో ఆరా అని ఇలా చేస్తున్నప్పుడు ఏదో ఒక మ్యాగ్నెటిక్ పుల్ తెలుస్తుంది కదా. ఇదంతా ఎవరిలో ఎక్కువగా ఉంటదంటే ఎప్పుడు సంతోషంగా ఉన్న వాళ్ళలో ఎక్కువగా ఉంటారు. బటన్ మిశ్రా గారు అంత ఉన్నారు, గట్టిగా చెప్పండి ఒకసారి. ఎస్ సార్, వారికి లేచి ప్లీజ్ కమ్. అపారమైనటువంటి జ్ఞాని, అవునా కదా? Your message. So first of all, ఎంతమంది మదన్ గుప్తా గారు చూశారు కదా? ఎంత అద్భుతమైనటువంటి ఈ రోజు మన భాగ్యం. స్పిరిచువల్ సైంటిఫిక్ గా very true sir. సనాతన ధర్మం గురించి మాట్లాడడానికి వారు మనతో ఉన్నారు. గురువులు అంటే రకరకాల డ్రెస్సులు వేసుకుంటారు, కానీ పోనీటేల్ వేసి. Yes, please. Sir, this is a very important question what you asked us. People nowadays, they don't know the word between patience and adjustment. They just type Google. इसने मुझे मारा है, क्या मैं adjust कर रही हूँ? The Google said yes. Don't adjust. This is the rule. But there is a lot of difference between the patience and adjustment. When we, as an adult, teach our kids, whether it's a boy or girl, that जब तक
तुम्हारे देश को यानी योर कंट्री, जब तक योर पेरेंट्स को, राइट, और जब तक तुम्हारे खुद के नाम को अगर कोई गाली नहीं दे रहा है तो कोई झगड़ा नहीं। लाइफ में only these three things important: your own country, your own parents, and your own name. Is over. अगर उसको कोई खराब नहीं बोल रहा है, गाली नहीं दे रहा है, तो इससे नो लड़ाई झगड़ा नहीं हो सकता है। But yeah, people generally get very hyper and they take just immediate decision that I don't want this life. And it's better that I should not live. Very immediately, especially students, youngsters. And the issue behind is, I am not against of technology, but at the extra, everything is bad. If you are bringing 10 years of weight also in a day, it is also not right. So, technology as a whole, if you are full day on this, you are not able to face the actual world. That there only the depression was started. So first thing for the women is, especially the girls, tell them no is not the gali for me. No means why we are saying no, you should not do this. This is very important nowadays because women is the only one chapter in the universe जो depression हटा सकती है। When women say this thing, no, तुमने मुझे गलत बोला है, I want to be separate like what he said, right? Then there is a nobody. Always, Dr. Hari always say this thing. Sulama Naam is given by Dr. Hari to me, and he always say this thing. Men से भी ज़्यादा women में power होता है, and women can drive men for worst or for good. So we need to get more educated. हमको सीखने की जरूरत rather than men. So for simply nice, if there is in a mind कुछ नहीं बचा है, क्या करूँगा? If this kind of a question coming in your mind, जिंदगी में 3 दोस्त बनाने बहुत जरूरी है। One, जो तुम्हारी बिल्कुल नहीं सुनता है। Second, आप जो भी बोल रहे हैं गलत सही वो सबको सही बोलता है। And the third, जब मूड हुआ तो फोन उठाता है, जब मूड नहीं होता तो नहीं उठाता। ऐसे 3 दोस्त in your life, then there is a no depression. So make friends. Please make friends. This is the only one solution. And second solution is that digital terms are not always right. So शब्दों के meanings दिखाना बंद करिए, शब्दों को समझने की कोशिश कीजिए। Thank you so much. Wonderful. Final question. Final question. सुधा जी, किसी को क्या नहीं क्वेश्चन आपके लिए क्या है? Is a meditation and food any related? So remember, mindful eating is the most powerful eating. మనందరికీ తెలుసు. మైండ్ఫుల్ ఈటింగ్ అంటే తినేటప్పుడు తినేదాని మీదనే ధ్యాస ఉండాలి. ఎందుకు పక్క ధ్యాస పెట్టి ఏమవుతుంది? తిండితో పాటు మిగతా విషయాలను కూడా తింటాం కాబట్టి. పక్క విషయాలను కూడా తింటే ఏమవుతుంది? ఇది వంట పట్టదు కాబట్టి, ఈ శరీరానికి వంట పట్టదు తిన్నటువంటిది. ఇంత తింటే మనకు తెలుసు ఇంత కార్బోహైడ్రేట్స్ ఉండాలి, ఇంత ప్రోటీన్స్ ఉండాలి, ఇంత ఫ్యాట్స్ ఉండాలి. ఈ యొక్క నిష్పత్తి ఏదైతే ఉందో వీటన్నిటిని మనం బయట నుంచి తీసుకుంటున్నప్పుడు శరీరానికి తెలుసు ఎంత వాడాలి, ఎంత బయటికి పంపించాలి. మైండ్ఫుల్ ఈటింగ్ ద్వారా అంటే when you are totally aware of what you are doing, అందుకే అన్నారు know what you are. నీవేమో తెలుసుకో. చాలా మంది ఏమవుతుంది, తిండి తింటుంటాం కానీ ఏదో తింటుంటాం, ఏదో ఫీడ్ చేస్తుంటాం. కాబట్టి ఏ పని చేస్తుంటే ఆ పనిలో పూర్తిగా ఉండేటువంటి ధ్యానం ఉంటే, పరధ్యానం ఉంటే నష్టాలు కష్టాలు అన్నీ ఉంటే, ధ్యానంలో ఉన్నప్పుడు అన్ని వైభవాలు అన్ని విజయాలు అన్నట్టుగా
Sudha Jain ji, what she asked is, you are so beautiful, you are so beautiful. Is there any relation of food in your beauty as well as health? I heard that meditation and food will have an impact on the health. Is it true in your case? See, these people are into complete meditation. मैंने meditation अपने experience और अपने संवेद से अपनी life में लाया, right? In my comfort. So meditation and food, definitely there is a very strong connection. Meditation is what? Actually, in my word, meditation is a very simple. You have a control on your five elements: eyes, ear, nose, your tongue, your thought, right? Meditation is what? You have a control on your mind. You command your mind. Everything in your mind will command our body. No. Thoughts will command. So when meditation, if you are into that, you have control on your mind. And when you see the food, and you command your food, तुम मेरे लिए अच्छे हो और मुझे जितनी जरूरत है उतनी एनर्जी तुम मुझे दोगे. But if you command your food, whether it is रात का रोटी रहने दीजिए, सुबह की रोटी रहने दीजिए, गरम खाना रहने दीजिए, कुछ फर्क नहीं पड़ता. हमारे लेडीज हैं 9 months प्रेगनेंसी के टाइम पे also they eat रात में बनाया हुआ खाना. Now today you are calling this a probiotic, right? रात का खाना सुबह खाएंगे is called probiotic because Instagram is telling us. But elderly people are having more probiotic. Still, anyone who knows about dahi vada or kanji vada? Right. Dahi vada, everyone knows. Kanji vada means like that same vada we put into hot water with mustard seed, jeera and salt. Put it for the whole night and next day we will eat with that salt and very tasty. Okay. And there is a one ritual. I am coming to the meditation and food. As spiritually Holi and Diwali is a festival, but we Hindu, right? Spiritually Hindus. In Holi and Diwali, every mountain and guys make kanji vada at home. This is nothing. This is a probiotic. When you eat lot of sweet, when you eat lot of ghee cake during your festival time, and if you are eating that kanji vada, everything is sorted. Weight won't increase. So if this kind of mantra you add in your life, weight nahi बढ़े. If you eat how much sweet, if you are eating anything more, you have to eat along with that. Potato is very good as a carbs, but if you stop eating potato before or not after that, it's very good for you. So meditation is nothing. Meditation is what is your regular life. How much you should intake and how much your body should take. You should have that capacity of command. You can change the molecules of the product. You can change the molecules of the water. In Banaras, when you go, you used to drink that water directly, right? So many people have bath there. So many people have it. Nothing will happen to us. But as soon as we come out from a spiritual city, we want this. Why? You should have the capacity to change the molecules of the body. आप अगर अपने खाने को बोल रहे हो, तुम मेरे लिए अच्छा है और अंदर जाकर तुम मेरे लिए अमृत बनने वाला है. उसकी मजाक नहीं है कि वो खराब करेगा. If you have power, if you have alignment of your meditation through your chakras, I can show you so many videos where you check कि पानी अच्छा नहीं है and through words, वो पानी अच्छा हुआ within 5 minutes. So we can change molecules. I learned when he invited me for some program, and I learned from him one thing. When you start talking, right? Why do you become a very good speaker? Because your eyes, your tongue, your movement of your head, okay? But when you meet people, it's make a beautiful speaker, right? And even if you do that, whenever you go to the any kind of a stage,
So ma'am, meditation and food. When we do meditation, we know what we are doing. Clarification. When there is a clarity in your heart, when there is a clarity in your mind, what you are doing, then whatever food you are eating, it is you know what you are eating. Generally in every class when we start thali is in front of us and we will say, we'll touch thali, right? Some people do mantras, some chanting, then they start eating. Why? In Sanskrit language, there is in every mantra, tra word is there. Every mantra, tra word is there. You can try here, you just say tra. Your tongue will turn up and down both. Tra. In every mantra. Right? So Sanskrit language, in that, it is already proven in the Philippines, where I just done that one conference. They are very much, into Hindustani mantra. Why? When our tongue touch up and down, our saliva release from both the sides. So when you chant some mantra, our elder people will usually say that do meditation, 1 minute of close your eyes and touch your food and then start eating. What is that? When we chant, right, mantra, that saliva starts from both the sides, up and down. And when you eat the first bite, that powerful saliva mix in the first bite and it makes first base of in your tongue. After that you eat sweet, after that you eat namkeen, after that you eat anything. The first base is made with the strongest saliva. So we women, again I am coming here, if we are very body kind of personalities, body, if we are not going to control with some ritual or something, जब तक जो ज्ञानी रीत से वो follow करेंगे, otherwise we are not going to listen to anyone. That is the reason the elderly usually they said to the women only, पहले खाने को touch करके close your eyes and then eat. हमको बहुत करना है, ये भी करना है, वो भी करना है, ये भी करना है. To make calm and inner meditation kind of a thought process when you are sitting in front of the food. Whatever you like. If you like Shah Rukh Khan song also, sing that too like. No problem. If you like Mahesh Babu song, sing that too line. If you don't want to chant mantras, sing that 2 lines and then eat that food. 1 week, you automatically see the power of energy in your body. And I am here, please call me if you are going to get it. So meditation and food go together. Very nice. Now she has worked to launch something else. We'll have 30 seconds of closing eyes, and after that we'll first state and we'll go. All of you, keep your hands like this in Namaskar position. We are bringing both halves of the brain, closed eyes. Observe normal breath with smiling face. No income tax paying face. Just have smile on the face. చక్కని చిరునవ్వు ముఖం మీద ఉంచుకొని శ్వాసధార పైన ధ్యాసధార. విశ్వ శాంతి కోసం ఆధ్యాత్మిక గురువులు, వైద్యులు, సనాతన ధర్మ పరిరక్షకుల సాంగత్యంలో నోటిలోని మౌనం, మనసులోని శూన్యం, దాని పేరే ధ్యానం. లాస్ట్ 30 సెకండ్స్ మనతో మనం. దేహమే దేవాలయం, దేహం కల ధర్మ సాధనం. ఫ్రమ్ బాడీ టు భగవత్ కాన్షియస్నెస్. Be with the breath. Normal, natural, easy, soft breath observation. ప్రాణం ఉన్నంత వరకు మనం శరీరాన్ని, మనసును, ఆత్మను కలుపుతుంది మన శ్వాస.
bridge between outer and inner worlds. Be with the breath. Last 10 seconds. 9, 8, whole body becoming very, very light. 5, 4, as you are observing the breath, the smile is increasing, spreading all over the body. Every cell is soulfully smiling. Satchit Ananda Swarupa. Spread the smiles into Dhyana Jagat office of Kottapet area. You are radiating soulful smiles all over the Bhagyanagar. Om Bharat. Whole globe is smiling because of our global peace meditation from here. Bless your body. Bless your body with good health. From the state of expansion, చేతులు కళ్ళ మీద ఉంచుకుందాం. 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా చిరునవ్వుతో చిరుమందహాసంతో slowly open your eyes. Big round of applause. That is the now it's the time to honor our guest Subha Bindra. తీసుకోండి. చేయడం లేదు, ఉండడమే ఉంది అంటారు. పొందడం లేదు, ఆ స్థితిలో ఉండడమే ఉందంటారు. అందుకే వైద్యుడు నారాయణుడు హరికి అనేటువంటిది మాటలకు పరిమితం చేయకుండా, ఎందుకంటే నేను ఆల్మోస్ట్ ఒక 15-20 ఇయర్స్ బ్యాక్ ఏదైతే తెలుసుకోవాలో అన్ని కూడా మళ్ళీ ఒకసారి అనుభవపూర్వకంగా తెలుసుకున్నవాడిని. యు నేమ్ ఇట్, ఐ హ్యావ్ ఇట్. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా నాకు ఎలా కనిపిస్తున్నారు తెలుసా? అంత జ్ఞానంలో పండి ఉన్నటువంటి వారు, పాండిత్యము కాదు, పండి ఉన్నటువంటి వారు. ఇక్కడ ఎవరు కూడా బుద్ధుడికి తక్కువ లేనట్టుగా నాకు కనిపిస్తుంది. ఎందుకు కనిపిస్తుంది మరి నాకు? ఎందుకు కనిపిస్తుంది నాకు? కాదు, మీరు అదే కాబట్టి. సో వాట్ ఐ మీన్ టు సే ఇస్, తెలిసిన మోక్షము తెలియకున్న బంధము అన్నారు. ఒకసారి ఏమైందంటే ఒకతను చాలా డిప్రెషన్ లో ఉండి నీటిలో రాళ్ళు వేస్తున్నా అంట. ఇప్పుడు దుగ్గులా రాళ్ళు వేస్తూ నాకు అసలు డబ్బులే లేవు, అందరికీ అన్ని ఉన్నాయి కదా, అన్ని ఉన్న అన్నున్నట్ల శని అనేటువంటి కొంతమంది ఉంటే ఏమీ లేదనుకొని బాధతో చావాలనేటువంటిది ఎలా ఉంటుందో అతను రాళ్ళు వేస్తూ ఇక ఉదయం అయిన తర్వాత అది చూసుకున్నాట, రాళ్ళను చూస్తే వజ్రాలు. ఇప్పుడు ఇంతవరకు నేను రాళ్ళు అనుకొని వేసినటువంటి పని వజ్రాల. మన శ్వాసలు కూడా అంతే, మనము సరిగ్గా వాడకుండా ఉన్నాం. సరిగ్గా వాడకపోవడం అనేటువంటి ఎందుకు జరుగుతుంది? ఇది ఎందుకు జరుగుతుంది? అది మీకే ప్రశ్న. సమాధానం చెప్పడం కోసం లేను. గురువైనటువంటి వాడు ప్రశ్నను సంధిస్తాడు తప్ప జవాబులు చెప్పాలని అనుకోడు. గురువు సమక్షంలో ఏం జరుగుతుందంటే ప్రశ్న ఉదయించదు, నిశ్శబ్ద సమాధి లయం అనేది జరిగి తీరుతుంది. కాబట్టి ఇంకొకసారి ఏమైందో తెలుసా? అడిగాడట, రామకృష్ణ అడిగాడట, నాకు ఎక్కడ చూసినా కూడా అమ్మవారి కనిపిస్తుంది, అమ్మవారి నుంచి పిరమిడ్ వచ్చింది, అమ్మవారి అన్ని చోట్ల కనిపిస్తున్నారు, వైఫ్ లో కూడా. అంటే సరే నువ్వు అనుకున్నటువంటి అమ్మవారిని దీంతో నరికేయి అన్నాడు తోతాపురి. ఆయన గురువు అన్నాడు. అదేమిటండి, ఎక్కడ చూసినా అమ్మవారే కనిపిస్తుంటే మీరు నరికేయమంటారంటే, సరే అమ్మవారు వచ్చింది, గొడ్డలి తీసుకొని తోతాపురి ఇక కొట్టి చెప్పగా నరికేశాడు. అప్పుడు అమ్మవారు ఏం చెప్పిందో తెలుసా? నాయన, ఇన్నాళ్ళు నేను మేకప్ వేసుకొని వస్తున్నాను నాయన, నా ఒరిజినల్ రూపంలో రావడానికి నువ్వు అలవే చేయలేదు, అనుమతించనే లేదు. ఇది చూడు నా అసలు రూపం అని. రిమెంబర్, డాక్టర్స్ కానీ గురువులు కానీ ఇలా తిప్పి చెప్పడం కాకుండా డైరెక్ట్ గా ఏదైతే అహం బ్రహ్మాస్మి, తత్వమసి, శ్వేతకేదో, సర్వం కల్విదం బ్రహ్మ
అనేటువంటి ఆ మూల వాక్యాలు మొదట్లోనే చెప్పారనుకోండి. నిజానికి నేను మాట్లాడుతుంటే మాటలు కాదు, ఈ నిశ్శబ్దం వెళ్తుంది. గమనిస్తున్నారా? ది ఎనర్జీ బిహైండ్ ది వర్డ్స్, ఇది ముఖ్యం. సో కాబట్టి ఇంకొకటి ఏమైందంటే, ఒకసారి అడిగారట, నేను పాపం పుణ్యం అంటే ఏమిటి అనేటువంటిది దానిలోకి వెళ్తే, క్షీణే పుణ్యం మత్స్యలోక ప్రాప్తి అన్నట్టుగా ఏదైతే పుణ్యం అంటున్నామో, పుణ్యకార్యాలు చేయాలంటున్నాం కదా, పూజలు చేయాలంటున్నాం కదా, ఇవన్నీ కూడా పుణ్యం అంటుంటే నేను ఐ డిడ్ లాట్ ఆఫ్ రీసెర్చ్. ఇదంతా చేస్తున్నప్పుడు పాపం అంటే ఏమో తెలుసా? సగం సగం పని చేస్తే అది పాపం, పూర్తిగా చేసావనుకోండి అది పుణ్యం. రిపీట్ ఎందుకు అవుతుందో తెలుసా? నిజానికి మరణ సమయంలో స్వామి గారు చెప్పినట్టుగా, అందరు చెప్పినట్టుగా, మరణ సమయంలో నువ్వు చేసినటువంటి ఆలోచన ఏదైతే ఉందో, ద లాస్ట్ థాట్ అట్ ది టైమ్ ఆఫ్ ది డెత్ డిసైడ్స్ యువర్ నెక్స్ట్ లైఫ్. బాగా గుర్తుంచుకోండి. ఎప్పుడు వస్తుందో మరణం తెలియదు కాబట్టి ప్రతిరోజు గొప్పగానే జీవించాలి, ప్రతి క్షణం కూడా గొప్పగా జీవించాలి. వారిని చూసినా మనందరినీ చూసినా. ఎస్, వాట్ ఈస్ యువర్ హ్యాపీనెస్ సీక్రెట్ మై డియర్ డాక్టర్? ఫైనల్. Right now, at this moment, being in front of all these gurus who are right on top there and all these people, and this peacefulness which is spreading in this room, that is giving me a lot of happiness. Wow. Right now. పీస్ ఈస్ ద పవర్ఫుల్ పొటెన్షియల్ పిల్. మేము మందులు సర్జరీలన్నీ చేస్తుంటాం కానీ అందరిలో శాంతి. అందుకే నాకు శాంతి అనేటువంటిది 3 ఎందుకు చెప్పారంటే, ఒకటిది విశ్రాంతి, శరీరానికి సంబంధించింది, మనశ్శాంతి, మూడవది ఆత్మ ప్రశాంతత. ఈ 3 అందించేటువంటి వారే నిజమైన వైద్యులు. గట్టిగా చెప్పకపోతే డాక్టర్ అనిలా గారు మీరు పిరమిడ్ కట్టించారు, ఎంతో మందికి గైనకాలజీ ప్రాక్టీస్ లో ఉన్నారు. సో యువర్ మెసేజ్, ఎందుకంటే మన కోసం భోజనం ఉంది. రాముడి గురించి మాట్లాడారు, ఆత్మ రాముడు కూడా మనకు అవసరమే. నెక్స్ట్. ఎస్ మా. దాదాపు నేను 20 years నుంచి డాక్టర్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. సో నా లైఫ్లో ఏంటంటే, ఇంకా చదువుకున్నా కూడా డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్, పిహెచ్డి చేసినా కూడా అది సంపూర్ణమైన విద్య కాదని అనిపించింది. ఎప్పుడైతే ఆ విద్యతో పాటు ఎప్పుడైతే జ్ఞానం ఉంటుందో అప్పుడే అది సంపూర్ణమైన విద్య అని నేను తెలుసుకున్నాను. సో ప్రతి ఒక్కరు కూడా ధ్యానం చేస్తేనే సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉంటుందని తెలుసుకున్నాను. సో అలాగే నేను ఎప్పుడైతే అన్నీ ఉన్నా కానీ నాకు పీస్ ఆఫ్ మైండ్ లేకుండా, సో ఎప్పుడైతే నేను పత్రిక గురించి తెలుసుకున్నాను, ఆ జ్ఞానం గురించి తెలుసుకున్నాను, అప్పటి నుంచి నాకు ప్రశాంతత అనేది, పీస్ ఆఫ్ మైండ్, ఆ పీస్ ఆఫ్ మైండ్ చాలా అద్భుతంగా అనిపించింది. ఇది అందరికీ అందించాలని చెప్పి నా క్లినిక్ లోనే నేను అందరికీ కూడా ధ్యానజీవన్ మ్యాగజైన్ గురించి ప్రిస్క్రైబ్ చేయించడం, ఛానల్ ఇదంతా కూడా చెప్పడం జరుగుతుంది. ఎంతసేపు అయినా చెప్పచ్చు, డాక్టర్లు ఒక నిమిషంలోనే చెప్పండి. మేడం అనిలా గారు చాలా చక్కగా చెప్పారు ధ్యానం గురించి. ఎందుకంటే ఆవిడ డాక్టర్ గా చాలా బిజీగా ఉంటారు ప్రాక్టీస్ లో, అయినా కానీ వాళ్ళ హాస్పిటల్ మీద పిరమిడ్ కట్టించారు. వచ్చే పేషెంట్స్ కి ధ్యానం గురించి చెప్తున్నారంటే రియల్లీ ఇలాంటి డాక్టర్స్ అందరూ కూడా ఇలా చక్కగా చెప్తుంటే అద్భుతంగా ఉంటుంది. మరి అనిలా గారికి థ్యాంక్ యూ. స్వామి, నాకు తెలుసు మీరు మౌన రుద్రస్వామి గారు ఒక్క మాటలో ఇప్పటికే వారి చిరునవ్వే సందేశం బాగా గుర్తుంచుకోండి. మనం మాట్లాడడం కాదు, మన యొక్క ఉండడంతోనే ఎస్ సత్య జ్ఞాన ప్రకాశం అనేటువంటిది వెదజల్లడం అనేది చాలా సహజంగా నేను వీరిలో చూశాను. ఎస్, ఒక్క మాటలో స్వామి ముగించే లోపల. ఎస్. జయ గురుదేవ దత్త, సద్గురుభ్యో నమః. అసలు ఇక్కడికి నేను వచ్చింది కూడా డాక్టర్ సాబ్ సార్ ఫోన్ చేసినప్పుడు నేను శ్రీశైలంలోనే ఉన్నాను. శ్రీశైలం నుండి రావడానికి మెయిన్ కారణం అంటే ఇక్కడ ఉన్న మిమ్మల్ని అందరినీ శ్రీశైలానికి ఫారెస్ట్లోకి ఈసారి 31/1, 2వ తారీఖులలో శైలేశ్వరం అని శ్రీశైలం అడవిలో ఉంటాం. నేను వెళ్తున్నాను, ఎంతమంది వస్తున్నారు? మీరు రాకపోతే
మీకు సర్జరీ చేసి తీసుకెళ్తాను, మందులు ఇచ్చి తీసుకెళ్తాను. ఎటువంటి మందులో తెలుసా? ఆనందం అనేటువంటి, ఆత్మజ్ఞానం అనేటువంటి ప్రయోజనాన్ని ఇస్తుంది. ఎట్లా? ఎస్ సార్. అక్కడ వచ్చేసి అడవిలో ఉంటుంది, చాలా క్రిటికల్ ప్లేస్ అది. కిందికి 5 కిలోమీటర్లు మొత్తం కంప్లీట్ కిందికి లోయ, చెట్ల వెళ్ళే పట్టుకొని దిగాల్సి వస్తుంది. 30 కిలోమీటర్లు కంప్లీట్ వెహికల్ వస్తుంది లోపలికి. పులిబొమ్మల నుండి హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్ళే రూట్లో పులిబొమ్మలు వస్తాయి. అక్కడికి వచ్చి లోపలికి 30 కిలోమీటర్లు వెహికల్ వస్తుంది. అక్కడ నుండి 5 కిలోమీటర్లు కిందికి దిగాలి. అంటే పౌర్ణమి రోజు వస్తే మీకు ఎవరికి అంత అవకాశం ఉంటుంది ధ్యానం చేసుకోవడానికి, కానీ కిందికి వెళ్ళడానికి చాలా హెవీ రష్ ఉంటుంది. మేము 2 రోజుల ముందు వెళ్తాం. అక్కడ మేము కార్యక్రమాలు చేస్తాం. అక్కడ వచ్చేవారికి మనం ఫుడ్ సర్వీస్ ఇచ్చేస్తుంటాం. అయితే అప్పుడు మనకి 2 రోజుల ముందు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మీరు ఎవరైనా రావాలనుకుంటే ఒక మండే అంటే 31st అంటే మీరు ఉదయమే వస్తే అప్పుడు మీరు లోపలికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు వెళ్ళి మీరు తొందరగా కొంచెం అక్కడ మెడిటేషన్ చేసుకోవడానికి మంచి ప్లేస్. మీరు అక్కడ ఒక్కసారి కనుక ఒకసారి విజిట్ చేసి వస్తే మీకే పర్మిషన్ లేదని చెప్పేసి ఇప్పుడు ఈ 3 రోజుల సంవత్సరంలో ఈ 3 రోజుల మార్చి 31, ఏప్రిల్ 1, 2వ తారీఖు మనం ఇంకా వెళ్తాం. ఎందుకంటే పత్రికారు ట్రెక్కింగ్ గురించి, నేచర్ లో స్పెండ్ చేయడం గురించి ఎంత బ్యూటిఫుల్ గా చెప్పారు. కానీ వైద్యుల సమక్షంలో చేస్తే అంటుంటారు కదా, అండర్ డాక్టర్స్ సూపర్విజన్ అనేటువంటి. కానీ మామూలు డాక్టర్ కాదు ఇదంతా, మామూలు డాక్టర్లు కాదు. ఎందుకు మాట్లాడుతున్నాను? శరీరం గురించి, మనసు గురించి, బుద్ధి గురించి, ఆత్మ గురించి అన్ని స్థాయిలో తెలిసినటువంటి వారు. వితౌట్ ఇంత అన్ అయోట్ ఆఫ్ డౌట్ లేకుండా పూర్తిగా తెలిసి, అందరూ తెలుసుకోండి అయ్యా బాబు, నారాయణ అంటే ఇదేరా, ఆత్మ సాక్షాత్కారం అంటే ఇదేరా అని అనుభవపూర్వకంగా తెలియచెప్పేటువంటి స్థితిలో ఉన్నటువంటి వారు. ఎస్, థ్యాంక్ యూ వెరీ మచ్ స్వామి గారు. కంక్లూజన్. తర్వాత మనిషి కాళికాంబ, హంస కాళికాంబ తెలుసుకున్నాం. అనేక విషయాల మీద ఆసక్తి ఉండటం చేత ఆ ఆసక్తి నెరవేరకపోతే అది రోగం కింద మారుతుంది. పాపము పుణ్యము, ఇందాక మీరు అన్నారు పాప పుణ్యాలు. పుణ్యం అంటే ఏంటి అంటే, మీరు బాగా సంపాదించారు, బంగారం కొనుక్కున్నారు, ఇల్లు కట్టారు, కారు కొనుక్కున్నారు, ఇవన్నీ పుణ్యం. మరి పాపము, ఇవి పుణ్యం అంతా భౌతికంగా కనిపిస్తుంది, పాపం కనిపించదు. ఎందుకు కనిపించదు? పాపాన్ని భగవంతుడు మాత్రమే చూడగలుగుతాడు, లేదా మీ మనసు మాత్రమే తెలియజేస్తూ ఉంటుంది మీరు చేసిన పాపాన్ని. మీ ఇంట్లో మీ భార్య చెప్పలేదు, లేదా మీ భర్త చెప్పలేరు, మీ పిల్లలు చెప్పలేదు, ఎవ్వరు చెప్పలేరు. కానీ మీరు బాధపడ్డప్పుడు ఏదైనా గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రం గురువు మాత్రం తెలుసుకోగలుగుతాడు ఇది ఎందుకు వచ్చింది అని. అంటే ఇప్పుడు పాపం ఎవరికి తెలుస్తుంది? 3 వ్యక్తులు, ఒకడు మీరు, ఒకడు గురువు, ఒకడు పరమాత్ముడు. ఈ పాపాన్ని ఏం చేస్తాడు? భగవంతుడు వ్యాధిగా సంక్రమింపజేసేట్టుగా మారుస్తాడు. అందుకని పాపాలు వ్యాధుల కింద వస్తాయి. పుణ్యం అంతా కూడా మీ పిల్లలకి, ఇప్పుడు డాక్టర్స్ ఏమంటున్నారు? జెనెటిక్ ఇష్యూ అంటున్నారు. షుగర్ వచ్చినా, బీపీ వచ్చినా, క్యాన్సర్ వచ్చినా, హార్ట్ అటాక్ వచ్చినా జెనెటిక్. జెనెటిక్ అంటే ఏంటి? వంశపారంపర్య వ్యాధుల కింద చెప్తున్నారు. ఎందుకు వాళ్ళు వంశపారంపర్యం చెప్తున్నారు? మనం చేసుకున్న పాపాన్ని ఎవరు అనుభవించాలి? ఆస్తిని పిల్లలకి ఇస్తున్నాం కదా, అనుభవించు రాజా అని చెప్పి వాడికి పేరు పెట్టి మరి 10 కోట్ల ఆస్తి, 5 కోట్ల ఆస్తి, బంగారం, ఇవన్నీ పుణ్యాన్ని తీసుకెళ్లి నీ కొడుకు చెప్తా కానీ వేరే పిల్లలకి ఇవ్వట్లేదుగా. అప్పుడు మరి పాపము కూడా నీ పిల్లల్ని ఆశ్రయిస్తుంది. అందుకుని పిల్లలకి ఇప్పుడు ఈ జెనెటిక్ ఇష్యూస్ అంటూ డాక్టర్లు చెప్పడంలో ఒకలా అంతరార్థం అది. అందుకు ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే రోగానికి మందించినట్టుగా ఈ పాపము తగ్గడానికి అనేక ప్రక్రియలు, పూజా విధానాల్లో హోమపూర్వకంగా, జపపూర్వకంగా, ధ్యానము మూలకంగా, దానము మూలకంగా అనేక పాపాన్ని మనం ప్రాయశ్చిత్తం చేసుకుంటానికి మనకు ఋషులు అందించారు. ఒకటి పాపాలు ఎలాగా? ఇంకొకరు ప్రేరేపించడం మూలకంగా మనం చేస్తాం పాపం. అప్పుడు భగవంతుడు ప్రత్యాతాపంతో అయ్యో నాకు తెలియకుండా చేశాను, క్షమించు భగవంతుడా అంటే ఆయన కొంత పాపాన్ని తగ్గిస్తాడు. మనకిగా ఇష్టమై చేస్తాం. నేనేదో పలానా చోట ఇల్లు కట్టుకోవాలి,
ఏదో కింద చేయబెడితే కానీ డబ్బులు వస్తే కానీ ఆ ఇల్లు ప్రాజెక్ట్ కంప్లీట్ కాదు అంటే లంచం తీసుకు ఇది కావాలని చేయటం పాపం. కొన్ని వాకే పాపం, చూపే పాపం. పక్క వాళ్ళని మనం చెడుగా చూస్తూ ఉంటాం. మన మాటల ద్వారా పాపం మొట్టమొదటి ఎక్కడికి వస్తుంది? మన శరీరంలో మన చెవుల దగ్గరికే వస్తుంది. చెప్పుడు మాటలు వినటం మూలకంగా మీలో గురుతత్వం తొలగిపోయి అజ్ఞానతత్వం రావడమే పాపానికి తొలిమెట్టు. లేకపోతే ప్రతి ఒక్కరు గురువులే. ఎందుకంటే ప్రతి ఒక్కరి నుంచి ఏదో తెలుసుకోవాల్సిన విషయం ఉందని భగవంతుడు చెప్తున్నాడు. ప్రతి జీవి కూడా గురుతత్వాన్ని కలిగి ఉంటుంది. అందుకనే దత్తాత్రేయ వారికి 24 మంది గురువులు. ప్రతి ఒక్కరి నుంచి ఏదో ఒకటి మనం నేర్చుకోవాలి. మీ నుంచి నేర్చుకునే నేను ఒకటి ఉంటుంది, ముష్టి వారి దగ్గర నుంచి నేర్చుకునే ఉంటుంది, పశువుల దగ్గర నుంచి నేర్చుకునే ఉంటుంది, ముసమ్మల దగ్గర నుంచి, చెప్పులు కుట్టే వారి దగ్గర కూడా ఒక్కొక్క విషయం దాగి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరి దగ్గర కూడా గురువు అనేవాడు ఉన్నాడు మస్తిష్కంలో. ఆ గురువుని మనము ధ్యానము, ధ్యాస, శ్వాస అనే దానికి ప్రవేశించినప్పుడు యువర్ ఏ గురువు, మీరే గురువు. అది అవ్వాలి అంటే మనకి దాన్ని దారి చూపించేటువంటి ఒక సత్పురుషుడు మనకు కావాలి. ఆ సత్పురుషులే భగవంతుడు. నేను ఇందాకే చెప్పాను మొదట్లోనే, అప్పుడప్పుడు భగవంతుడు పుట్టిస్తాడు. ఆ పుట్టించిన వాళ్ళలో సత్పురుషుల్లో ఒకడు బ్రహ్మర్షి పత్రిజీ. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా. మీకు తెలుసో తెలీదో డాక్టర్లు పల్స్ చూసి చచ్చిపోయాడు, అన్ని మిషన్లు అన్ని డౌన్ అయిపోతాయి, 0 లెవెల్కి వస్తాయి. కానీ వేదం ఏం చెప్పింది? ఇంకా ప్రాణం ఉన్నదని చెప్పింది వేదం. వేద సంస్కారం ఏం చెప్పింది? ఆ చనిపోయిన మనిషిని చనిపోయాడని డిక్లరేషన్ ఇంకా పూర్తిగా ఎక్కడి దాకా శ్మశానంలో పెట్టేది తగలబెట్టేదాకా కూడా డిక్లరేషన్ ఇవ్వలేదు. ఎందుకు? మధ్యలో దింపుడు కళ్యాణాలు అని ఉంటాయండి. 3 సార్లు దింపుతారు శవాన్ని. దింపి ఆ కొడుకు కుడితోడ కొట్టుకుంటూ శవం చుట్టూ నాన్న 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 అని ఇలా కొట్టుకుంటూ కుడితోడ తొడగొట్టడం అంటే అప్పుడు కొట్టమన్నారు. అంతేగాని ఇప్పుడు మనం ఎక్కడ పడితే బాంచేతను తొడగొడతాం. అది తొడ ఎప్పుడు పడితే అప్పుడు కొట్టకూడదు. చనిపోయి తండ్రి గాని తల్లి గాని శవం దగ్గర ఉన్నప్పుడు మాత్రమే ఈ శబ్దము ద్వారా. కారణం ఏంటంటే తొడలోంచి కూడా డాక్టర్లు కొన్ని మన ప్రాణశక్తిని తీయగలరు. పిల్లలు ఉత్పత్తి చేసేటువంటి కేంద్రాలు తొడల్లో ఉన్నాయి. అందులో తొడ కొడితే ఆ తండ్రి ఆ తల్లిలో చనిపోయిన శవం దగ్గర ఈ బంధం వెళ్ళి ఒక్కొక్కసారి కొట్టినప్పుడు నోట్లో బియ్యం వేస్తూ ఉంటారు దింపుడు కళ్ళాల దగ్గర. ఈ బియ్యం వేసినప్పుడు ఈ గొంతు దగ్గర వీడికి శ్వాస వచ్చి మళ్ళీ ఆ గొంతు దగ్గర మళ్ళీ లేచి కూర్చుంటాడేమో. తగలబెట్టకుండా మనిషిని ఎలా కాపాడాలి? అది వేదం అండి. అంత గొప్పది ఈ వేదం. చివరికి ఈ సహస్రారం దగ్గర అనే శబ్దం వచ్చేదాకా కూడా ఆ తగలపెట్టిన నిప్పు పెట్టినటువంటి వ్యక్తి వెళ్ళకూడదు. ఇక్కడికి వెళ్ళాడే, శవాన్ని తగలబెట్టినాడే, తన తండ్రి శవాన్ని తగలబెట్టినాడే, కానీ తన తండ్రికి అపార మోక్షం జరిగిందని ఆ పిల్లవాడికి తెలియదు. అక్కడ ఉండే శ్మశానంలో ఉన్న కాపలాదారుడికి తెలుస్తుందండి. వాడయ్యా అయిపోయింది కపాల మోక్షం, మీరు నడవచ్చని అంటాడు. వాడి టెక్నాలజీ వాడి దగ్గర. భగవంతుడు ఎవరెవరి దగ్గర ఏ టెక్నాలజీ పెట్టారో అది పెట్టి ఉన్నాడు. అందుకనే ఆచారాలు ప్రతిదానికి ఒక టెక్నాలజీతో కూడుకున్నది. అంటే ఆ ఆచారాన్ని మనం పాటించడం మూలకంగా భగవంతుడికి చేరువవుతాము. ఆ చేరువయ్యే సందర్భంలో ఈ ధ్యాస మీద శ్వాసని కనుక మనం పెట్టుకుని ఆ అమ్మవారిను, ఆ అయ్యవారిను, ఒక శివపంచాక్షుడు, ఓ నమో నారాయణ, ఓ శ్రీమాత్రే నమః, ఓ గణేశాయ నమః, లేదా గురుమంత్రమో మీరు కనుక దృక్పథంగా దృష్టిలో పెట్టగలిగినప్పుడు మూలాధారం నుంచి సహస్రారం దాకా చక్రాలు ఒక్కొక్కటి ఒక పువ్వు మాదిరిగా విచ్చుకున్నట్టుగా ఈ సహస్రారం విచ్చుకున్నప్పుడు మీరే అహం బ్రహ్మాస్మి, మీరే ఒక బ్రహ్మలాగా మారిపోతారు. అలా విప్పదీసుకున్నటువంటి పువ్వులు విప్పదీసుకున్నటువంటి వాళ్ళు ఒక్కొక్కళ్ళు మన భారతవనంలో అనేక మంది యోగులు ఉన్నారు. దానిలో పెనుమత్స మహాయోగిని, కృష్ణా జిల్లాలో ఒక పెనుమత్స మహాయోగిని అమ్మవారు ఉన్నది. అలాగే బాలయోగి, గోదావరి జిల్లాలో బాలయోగి ఒక ఆయన ఉన్నాడమ్మా. ఆయన షట్చక్రాన్ని ఛేదించి వేశాడు. కాబట్టి ఒక్కొక్క శక్తి ఒక్కొక్క రకంగా ఈ ఆత్మ పరమాత్మ ఈ దృష్టి లోపల మనం తెలుసుకునే ప్రయత్నాన్ని మన ధ్యానం మీద శ్వాసను నిలబెట్టినప్పుడు మనం కూడా ఒక మహాయోగి అవుతాం, మహాయోగులు అవుతాం. అట్లాంటి తయారు చెయ్యాలనే ఒక కేంద్రాన్ని పెట్టి హైదరాబాద్ నడిబొడ్డున కర్తాళ్ అనేటువంటి గ్రామంలో
బ్రహ్మర్షి గారు చేసినటువంటి ఒక ప్రయోగం. అందుకే అంత ప్రయోగం చేశాడు కాబట్టి ఆయన బ్రహ్మర్షి అయ్యాడు. కాబట్టి వారికి మనమందరం కూడా రుణపడి ఉండాలి. వారికి మీరందరూ కూడా నమస్సులు తెలియజేసుకుని మీ యొక్క దైవత్వం లోపలికి ధ్యాసని శ్వాసని తీసుకెళ్ళి మీరందరూ కూడా చక్కగా ఆ యోగుల పరంపరలోకి వెళ్ళాలని చెప్పి నేను కోరుకుంటూ మీ అందరికీ అనేక అమ్మవారి ఆశీస్సులు అందిస్తూ, అలాగే ఇక్కడికి వచ్చినటువంటి అనేక మంది మహర్షులు లాంటి మనుషులు ఉన్నారు ఇక్కడ, వాళ్ళ యొక్క ప్రవచనాన్ని కూడా మీరందరూ వినాలని చెప్పి కోరుకుంటూ ధర్మ పరిరక్షక్ అనేటువంటిది మా బ్లిస్ఫుల్ డాక్టర్స్ నుంచి ఇవ్వండి. స్వామీజీ మీ ఇద్దరికి అలానే సార్ గట్టిగా చెప్పండి, గట్టిగా 3 సార్లు జరిగినటువంటి ప్రోగ్రామ్ లో ఎప్పుడు మాతో ఉండాలని అనుకుంటారు, చివరిలో కుదరక ఈ రోజు వచ్చారు. వారికి శుభాభినందనలు తెలియజేసుకుంటూ ఓకే, థ్యాంక్ యూ సార్ ఫర్ బీయింగ్ హియర్. మీరు ఉంటే ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకో సండే వస్తాం మేము. గురుగారు అండి స్వామి గారి యొక్క ఇది విశక్తి పీఠం తెలుగు క్యాలెండర్ అందరికి సందేశం ఇద్దాం. ఎందుకంటే మాటలే కాదు, మన యొక్క నడవడిక కూడా అందరికీ ఒక సందేశం. అలాగే ఆంధ్రప్రదేశ్ కూడా ఇవ్వండి అందరూ. ఇట్లాంటి డాక్టర్ గారు అమ్మ మాధవి గారు, ఇది తెలుగు క్యాలెండర్. ఉగాది నుంచి ఉగాదికి మేము జనవరి టు డిసెంబర్ ఫాలో అవ్వము, ఉగాది టు ఉగాది సంప్రదాయం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. నౌ తర్వాత ఫైనల్ గా మనము అసలు ఆయన హెల్త్ ఇష్యూ ఉన్నప్పటికీ కూడా నిజానికి యోగులు ఎప్పుడు కూడా గౌరవింపబడాలి. ఎలా అయితే మనము ఎత్ర నారీ పూజ్యంతే అని ఎలా చెప్తున్నామో, యోగులు గౌరవింపబడినటువంటి ఆ భూమి సుభిక్షం అవుతుందట, సమృద్ధిగా ఉంటుందట. సో మన కాళికాంబ వీర ధర్మజ గారు అసలు ఎంత కష్టంలో ఉన్నప్పటికీ కూడా అంత దూరం నుంచి ఆయన పరిగెత్తుకుంటూ వచ్చారు. ఇది సెకండ్ టైం అయినా కూడా వారి కూతురు ఒక చిన్న ల్యాప్టాప్ కోసమని ఎదురు చూస్తూ ఉంది. అలాగే సగంలో నిలిచిపోయినటువంటి పిరమిడ్ కూడా ఉంది. మనం అందరం కూడా వారికి చేయూతను అందించేటువంటి దిశగా మనం అందరం కూడా ఉండాలని, ఎందుకంటే యోగులకు మనం అన్నదానము ప్రసాద వితరణ చేయడమే ఎంతో మహద్భాగ్యంగా ఉంటే, యోగులను సంరక్షించుకోవాల్సినటువంటి ఎలాగే మన నేను వైస్ ప్రెసిడెంట్ ఫర్ ఓల్డ్ టెంపుల్ రెనోవేషన్స్ తెలంగాణ స్టేట్ లో, అంటే పురాతన ఆలయాల పునరుద్ధరణ అనేటువంటి నేను వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నాను. అలాగే గో సంరక్షణ దాంట్లో అంబాసిడర్ గా, నేను డాక్టర్ గా కాస్మెటిక్ సర్జరీ చేసుకుంటే చాలా సరిపోతుంది. అందం గురించి వీటన్నిటి గురించి చెప్పుకుంటూనే చాలా హైలీ వాల్యుబుల్ సబ్జెక్ట్ మేము మాట్లాడేటువంటిది దట్ ఫ్రమ్ అపోలో. అయినప్పటికీ కూడా మన సనాతన ధర్మం ఏదైతే చెప్పిందో, మనకు గో సంరక్షణ కావచ్చు, దేవాలయాలు కావచ్చు, మన యొక్క వేద ఉపనిషత్తుల సారాంశం అయితేని మన యొక్క సంస్కృతి గురించి చెప్తూ ఉన్నాం. అయితే డాక్టర్ల ద్వారా ఇది అందించాలనేటువంటి నేపథ్యంలోనే మనం అంతా ముందుకొచ్చాం. ఇక్కడ నాతో పాటు 100 డాక్టర్స్ ఉన్నారు, అనర్గళంగా మాట్లాడగలిగినటువంటి వారు ఉన్నారు. మాటలు కాదు, చేతల ద్వారా కూడా చూపించేటువంటి వారు ఉన్నారు. ఈ మాధవి మేడం చూస్తే అర్థమైపోతుంది నిదర్శనంగా ఉన్నటువంటి వారిని. పిరమిడ్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రారంభంలో లేరు, బాగా గుర్తుపెట్టుకోండి, ప్రారంభంలో లేరు. మీరంతా కూడా ఒక ఆనంద ఆరోగ్య ప్రపంచ
ఆరంభం కోసం ఉన్నారు. గట్టిగా సపోర్ట్ కొట్టేసేస్తే టైం ఫర్ యువర్ చక్కగా శ్లోకాంశం మీదే ముంచేసేసి అందరూ కూడా ఒకటే గుర్తుంచుకోండి, మనం గురువుల యొక్క సాంగత్యంలో ఉన్నాము, మెడిటేషన్ చేశాము, అలాగే చక్కని ప్రసాద వితరణ కూడా మనం తీసుకుందాం. ఎందుకంటే గుర్తుంచుకోండి, ఫ్రమ్ నకశిక పర్యంతం దేహం నుంచి ఆత్మ వరకు కూడా మనం అనుభవాన్ని పొందడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఒక్కసారి కూర్చోవలసిందిగా కోరుతున్నాం. ఎందుకంటే మనకు వీర ధర్మజ స్వామీజీ మీకు ఒక చిన్న క్వశ్చన్ అంటే అందరి తరఫు నుంచి ధర్మో రక్షతి రక్షితః, ఇది మనం నేర్చుకున్నటువంటి చిన్నప్పటి నుంచి మాత్రమే. ధర్మం అంటే ఏంటి, దానిని ఎలా రక్షించాలి, దీనికి వీర బ్రహ్మేంద్ర స్వామి గారు ఎలా చెప్పారు, ఏం చెప్పారు, అది మా అందరికీ గైడ్ చేయాల్సిందిగా ధర్మో రక్షతి రక్షితః. అసలు ధర్మం అంటే ఏంటి, పరమధర్మం అంటే ఏంటి, అది ఒకసారి స్వామి గారి గట్టిగా సపోర్ట్ కొట్టేద్దాం. ఓకే, అండ్ అమ్మ డాక్టర్ గారు మీ షాల్ బుక్స్ అది మీరు వచ్చేసి బాగున్నాయి ఈరోజు. సనాతన ధర్మ పరిరక్షణ అనేటువంటిది మా బిస్కుల్ డాక్టర్స్కి అందిస్తున్నాం. గట్టిగా చెప్పండి. మీరు రావడం ఇది ఒక ఆరంభం. ఇటువంటివి ప్రపంచమంతా జరిగి తీరుతాయి. తదాస్తు తదాస్తు తదాస్తు. సేమ్ ఇలాగే నేను చిన్నజీయ స్వామి గారిని నా క్లినిక్ పంపిస్తే ఆయన అక్కడ దండ వేసుకున్నారు. వేసుకుని నేను సన్యాసిని కదా, వేసుకోకూడదు అని నాకు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ రిమైండింగ్ us.